నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే లైఫ్ కోచ్ మరియు ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో రాబోయే పండుగ మనకి సంక్రాంతి గురించి, భోగి గురించి, కనుమ గురించి ప్రత్యేకంగా క్లుప్తంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ జరుపుకునేది భోగి. అసలు భోగి ఎలా జరుపుకోవాలంటారు, ఎందుకు జరుపుకోవాలి మేడం? అసలు భోగి మంటలు అందరికీ తెలిసిందే. ఈ మధ్యన నేను క్యాండిల్ మేకింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటా కదా, దాంట్లో కూడా భోగి మంటలు పెట్టి క్యాండిల్ని ఇవ్వడం అనేది జరుగుతోంది. అంటే ఏదైనా సరే మనకి ఫెస్టివిటీ వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనేది ఒక ఉద్దేశం ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రకృతికి దగ్గరగా, అంటే ఏంటి, ఇప్పటి వరకు చలికాలం. సో భోగి మంటలు అనేది ఏంటంటే చలి తగ్గుతుంది భోగి తర్వాత. అలాగే సంక్రాంతి అంటే అసలు ఏంటి, సంక్రాంతి అనేది ఏంటంటే సంక్రమణం. అంటే ఏంటి, సన్ మూమెంట్ మకరానికి వెళ్తున్నారు, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి అడుగు పెడుతున్నారు. అంటే ఏంటి, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పడానికి అనమాట. ఉత్తరాయణం అనేది మనకి ఆస్ట్రాలజీలో కూడా చాలా ప్రాధాన్యం ఉందన్నమాట. దానికి ఉత్తరాయణ దిశగా ఆయన నడుస్తున్నారు, సన్ గాడ్. అంటే సూర్యుడు మనకి తెలుసు, సూర్య భగవానుడు కూడా అంటూ ఉంటాము. అంటే ఏంటి, ఆయన వెలుగును ఇస్తాడు. అలాగే ఏంటంటే మనకి అన్ని పంటలు కానీ, మనకి ఏదైనా పాడి పంటలు అని చెప్పచ్చు, అలాగే మన హెల్త్ అని చెప్పచ్చు. అంటే వైటమిన్ డి మనకి తెలుసు సన్ నుంచే వస్తూ ఉంటుంది కనుక, సో వైటమిన్ డి కానీ ఏదైనా సరే మనకి లైఫ్కి ఏమేమి కావాలో అంతా మనకి సన్ గాడ్ నుంచే వస్తుంది. అంటే ఆ హీట్ లేకుండా చలితనం మనకి లేదు. అంటే ఏంటి, చంద్రుడిది కూడా లేదు, అంటే చల్లతనం లేదు. అంటే టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సో తప్పక ఏంటంటే సూర్య భగవాన్ని కొలుస్తాం ఫస్ట్. అంటే సంక్రమణం అవుతోంది, అంటే ఏంటి, మకరానికి వెళ్తున్నారు. సో మకరా నుంచి మనం ఏంటంటే ఇంకో 6 ఏం చెప్తాం, జోడియాక్ సైన్స్ అంతవరకు మనం ఏంటంటే ఉత్తరాయణం చెప్పుకుంటాం అనమాట. సో ఉత్తరాయణం దిశగా వెళ్తున్నారు కనుక ఇప్పుడు ఏమవుతుంది, సో ప్రకృతికి దీనికి లింక్ ఉంది. అంటే ఏంటి, మనకి జనరల్గా మనకి సీజన్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో సంక్రాంతి బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే పాడి పంటలు చేతికి వచ్చే ఒక సమయం, కరెక్ట్. సో చేతికి వస్తే ఏమవుతుంది, డబ్బు వస్తుంది, సంపద వస్తుంది. అదేంటి, మన ఎక్స్పెక్టేషన్. అంటే ఏంటి, మన ఇంత వస్తుంది, ఇంత సంపద రాబోతోంది అని మనం ఏంటంటే కోలాహలంగా మనం చేసుకునే ఒక పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్ బేసికలీ. అంటే ఏంటి, త్రూ అవుట్ ఇండియా మనం చేసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సదర్న్ స్టేట్స్, త్రూ అవుట్ ఇండియా. అంటే ఏంటి, వేరే పేర్లు ఉంటాయి కానీ త్రూ అవుట్ ఇండియా మనకి ఉంది. లోరీ అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. దానికన్నా ముందు వచ్చేది మనకేంటి, ఫస్ట్ భోగి వస్తుంది, నువ్వు అడిగింది. సో భోగికి ఏమవుతుంది అక్కడ మనకి ఏంటంటే, భోగి మంటలు ఎందుకు పెడతాము, ఇట్ ఇస్ బికాస్ ఈ సీజన్లో మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అందరికీ తెలుసు, చలిగా ఉంటే ఫాగ్ ఉంటే వస్తుంది. ఇప్పుడు మనకి ఫాగ్కిను మనకి బయట పొల్యూషన్కి తేడా తెలియటలేదు, అది డిఫరెన్స్. సో బట్ ఏమవుతుందంటే భోగి మంటలు పెట్టినప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే మనకి కట్టెలతో పెట్టుకుంటాం. అలాగే ఏంటంటే పేడ పిడికలు ఉంటాయి కదా, దాంతో కూడా వేస్తూ ఉంటారు. సో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ భోగి మంటలకి, ఆ పొగలకి ఈ ఫాగ్ అనేది కొంచెం పైకి వెళ్తే ఏంటి, ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఎందుకు తగ్గాలి, మన శరీరానికి ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తే ఏదో ఒక బయట ఒక లెట్స్ ఒక ఎలిమెంట్ మనకి లోపల ఉండింది, లేకపోతే ఒక కిర్మి అందం, ఒక ఇన్సెక్ట్ అందము, అవి వెళ్తేనే మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు, జలుబులు దగ్గులు జనరల్గా వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే భోగి మంటలు పెట్టినప్పుడు కొంతవరకు పైకి వెళ్తాయి. ఆ ఫ్యూమ్స్కి కొంతవరకు ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ కానీ, లేకపోతే ఆ ఫాగ్ అని కానీ, లేకపోతే ఈ ఇన్సెక్ట్స్ కానీ, ఇవన్నీ కొంచెం పైకి వెళ్తాయి అన్నమాట. సో ప్రకృతికి మనకి అంటే ఏంటి, మనం కూడా ప్రకృతిలో ఒక భాగం, హ్యూమన్ బాడీ. సో మనకి ఏమీ రాకుండా ఉండడానికి మనం భోగి మంటలు అనేది పెట్టుకుంటాం. అదొకటి కాకుండా ఇంకోటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫస్టే మనం చేసేదంటే శరీరం. అంటే ఏంటి, మనకి గ్రాస్ రియాలిటీ మనకి కనిపించింది. అంటే ఏంటి, మనం ఆధ్యాత్మికంగా చేసుకునే, స్పిరిచువల్గా చేసుకునేది ఏంటంటే ఈ మంటల్లో పాతవన్నీ వదిలేసి కొత్తదనం అనేది తెచ్చుకుంటాను. ఇదేంటంటే కొన్ని ప్లేసెస్లో న్యూ ఇయర్ కింద కూడా మనం చేసుకుంటూ న్యూ ఇయర్ కాదు, స్టార్టింగ్ అని చేసుకుందాం. న్యూ ఇయర్ అని చెప్పొద్దు, స్టార్టింగ్ కింద. ఎందుకంటే ఉగాది మనం ఎక్కువ న్యూ ఇయర్ కింద చేసుకుంటాం. సో స్టార్టింగ్ అనేది చేసుకుంటాం. అంటే హార్వెస్ట్ చేతికి వస్తుంది, పంట కోస్తారు, మనకి ఏంటంటే ఇంక ఎక్స్పెక్టేషన్, మనకి చాలా సంపద వస్తుంది. దాంతోపాటు మనం అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ భోగికి పాతవన్నీ తీసి దాంట్లో భోగి మంటల్లో వేసేసి దెన్ ఏంటంటే కొత్తవి తెచ్చుకుంటాం. ఏదైనా సరే మనం కొత్తది తెచ్చినప్పుడు ఉత్సాహం అనేది ఉంటుంది.
మేడం ఒక చిన్న డౌట్, ఈ పాతవన్నీ తెచ్చి ఆ భోగి మంటల్లో వేస్తే మన నుంచి ఆ చెడు పోతుంది అంటారు, వాస్తవమేనంటారు? ఏదైనా థాట్, ఇప్పుడు గుడ్ అయినా సరే థాట్, బ్యాడ్ అయినా థాట్. సో మనం పోతుందంటే పోతుంది తప్పక. ఓకే. ఇట్ ఈస్ కరెక్ట్. అంటే ఏంటి, పోతుంది అన్నదానికి కొంతమందికి నమ్మకాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. యా. ఇట్ ఈస్ ఏంటంటే ఎవరి బట్టి వాళ్ళు ఉంటుంది. కానీ మనం జనరల్గా చెప్పాలి అంటే తప్పక ఏంటంటే పాతవి మనం ఎప్పుడు తీసేసి వేస్తున్నాం అంటే ఏంటి, మన దగ్గర ఉన్న చెత్తని తీసి వేస్తున్నాము, మంటల్లో వేస్తున్నాం అంటే ప్రకృతికి ఇచ్చేస్తాం మనది. సో కొత్తదనం అనేది మనకి కావాలి అని కోరుకుంటున్నాం కనుక వేస్తున్నాం. సో కొత్తదనం రావాలి అన్నప్పుడు మనం మంచిగా కోరుకుంటాం, కరెక్ట్? సో మంచి కోరుకుంటాం కనుక తప్పక ఏంటంటే అది వస్తుంది అనేది సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్కి దీనికి మళ్ళీ మనకి పొంతన ఉందన్నమాట. సో పాతవి వేసేసి మన థాట్స్తో పాటు మన చెడు వ్యసనాలైనా అవ్వచ్చు, మన చెడు థాట్స్, బ్యాడ్ థాట్స్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ థింకింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే అందులో వేసేసి మన కొత్తదనం తీసుకొస్తున్నామని చెప్పడానికి. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే రాత్రి అంతా కూర్చుని వాళ్ళకి పాటలు పాడుకుంటూ కూర్చుంటారు, అలాగే డాన్సులు చేసుకుంటూ ఉంటారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులు బాగుండాలి అని చెప్పడానికి ఒక నిదర్శనం, అంటే స్టార్టింగ్ అని చెప్పడం. ఎందుకంటే ఇది ప్రకృతి సీజనల్ అంటే ఏంటి, మనకి చలిపోయి మనకి వేడి ఎక్కువ అవుతుంది అని సంకేతం చెప్పడానికి ఇది జరుగుతుంది. అంటే సంక్రాంతి వస్తే ఏమవుతుంది, ఉత్తరాయణం వైపు నడిచినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నైట్స్ ఏమో లాంగ్గా ఉంటాయి, డేస్ షార్ట్గా ఉంటాయి. అంటే సన్ రైజ్ కొంచెం, అంటే సన్ రైజ్ టైం కానీ ఎండ ఉండే టైం కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో 24 అవర్స్లో మనం విడదీసుకుంటాం అలాగా. కానీ ఇప్పుడు ఉత్తరాయణం వైపు అంటే సంక్రాంతి తర్వాత ఇంకా వేడి ఎక్కువ అవుతుంది చెప్పడానికి. అంటే ద డేస్ ఆర్ లాంగర్, నైట్స్ ఆర్ షార్టర్ అని చెప్పడానికి సంకేతం అనమాట. ఇదివరకు ఏంటంటే మనకి వాల్ క్లాక్స్ ఉండేవి కాదు, టైం చూడడానికి ఉండేది కాదు, ప్రకృతిని చూసి అన్నీ చేసేవాళ్ళు. సో ప్రకృతి చూసి చేసినప్పుడు అంటే ఏంటంటే ఇవన్నీ సైన్స్ అని చెప్తూ ఉంటాం, ఆ సైన్స్ చూసినప్పుడే మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే అదొక ఫ్యాషన్ కింద అయిపోయింది. అంటే పాటలు పాడుకుని, వెస్ట్రన్ పాటలు మనం గిటార్లు వేసుకుని, అదేదో మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, దాని చుట్టూ తిరిగి తాగేసి కాదు. ఇదంతా ఏంటి, చెడు వదిలేసి మంచి తెచ్చుకోవడానికి చేసుకునే ఒక పండగ భోగి. మేడం అలాగే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు, అది ఎంత ఏజ్ వరకు వేయచ్చు అంటారు? 12 years వరకు వేస్తారు. ఇంకో కొంచెం పెద్దవాళ్ళకి కూడా వేస్తారు, ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీని బట్టి ఉంటుందన్నమాట. బేసికలీ మనం 12 years చెప్తాం, 12 తర్వాత మనం ఏంటంటే బేబీ కింద తీసుకోం. ఈవెన్ బయటకు వెళ్ళి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా 12 తర్వాత అడల్ట్ కింద తీసుకుంటారు కొంచెం. సో ఇట్ ఈస్ 12 వరకు ఇట్స్ గుడ్. కొంచెం కొంతమందికి ఇంకా 14 years వరకు కూడా వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకు వేస్తారు, అసలు భోగి పళ్ళు వేసినప్పుడు అంటే ఏంటంటే అది మనం రేగిపళ్ళు అంటాం కదా, రేగిపళ్ళకి సన్కి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. సో అది వేసినప్పుడు రేగిపళ్ళు కూడా ఈ టైంలో తినాలని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ వేడి రావడానికి, అలాగా చల్లదనానికి ఇవన్నీ చెప్తుండే. ఎందుకు ఆ ఫ్రూట్స్ ఇప్పుడు నేచర్ మనకి ఎందుకు ఇచ్చింది, ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ మనం తినాలి అని చెప్తూ ఉంటాం, ఆ కూరగాయలు తినాలి అని చెప్తూ ఉంటాం. ఎందుకని, అది ఆ సీజన్లోనే వచ్చేవి, అప్పుడే బాగుంటాయి కూడా చేయడానికి. ఇప్పుడు రసాయనాలు వేసి చేసి మనం తినడానికి, ఫ్రెష్గా వచ్చిన దానికి అంటే ఏంటి ఆర్గానిక్గా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఎందుకంటే మనకి శరీరం కూడా ఎప్పుడైనా మనం చెప్తూ ఉంటాం, మనం తిన్నదే మన శరీరం, మన థాట్స్ కూడా దాన్ని బట్టే వస్తూ ఉంటాయి. సో ఎప్పటికైనా ప్రకృతి నుంచి ఫ్రెష్గా చేసినప్పుడు ఫ్రెష్ థాట్స్ వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి అని చెప్పడానికి అనమాట. కనెక్షన్కి, లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్షన్. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు సనాతన ధర్మంలో చాలా ఆలోచించుకునే చేస్తారు, ఏది చాదస్తం అనేది కాదు, చాలా చాలా ఆలోచించుకుని చేసుకున్న పనులే అనమాట. అదేంటంటే ఇలాగే చేయాలి అని చెప్పడం మూలని అది కొంచెం చాదస్తం కింద మారుతుంది తప్ప, లేకపోతే అలా కాదు. ఇవన్నీ చెప్పింది ఏంటంటే తర్వాత హిందూ ధర్మంలో ఇంకోటి కూడా చెప్పారు, చెయ్యండి కానీ మీరు ఆలోచించుకుని కూడా చెయ్యొచ్చు అని చెప్పారు. అంటే ఆలోచించుకోండి మీరు, సో దాన్ని బట్టి వెళ్ళండి, మీ థాట్ ప్రాసెస్ బట్టి కూడా వెళ్ళచ్చు. అంటే అంత ఫ్రీడమ్ కూడా ఇచ్చారు మనకి సనాతన ధర్మంలో, ఇలాగే పాటించండి అని చెప్పలేం. సో బేసిక్లీ ఏంటంటే రేగిపళ్ళు కానీ భోగిపళ్ళు కానీ కాయిన్స్ ఇస్తారు. అంటే ఏంటి, మనకి రూపీ కాయిన్స్, అవి ఇదివరకు సిల్వర్ గోల్డ్ వేసేవాళ్ళు, దాంతోపాటు బియ్యం, దాంతోపాటు ఏమో అప్పుడు ఉన్న పువ్వులు అన్నీ వేసి దాన్ని కలిపి అప్పుడు దిష్టి తీస్తారు. ఇంట్లో ఉన్న ఎవరు ఏ పిల్లలకైనా దిష్టి తీస్తూ ఉంటారు, అంటే పక్క వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి తీయచ్చు. దాంట్లో ఏం దిష్టి తీయడం అని కాదు, భోగిపళ్ళు పోయడం. అంటే భోగిపళ్ళు పోసి
ఎందుకని అంటే ఏంటంటే వాళ్ళు కలకాలం బాగుండాలి, పెరిగినప్పుడు కూడా ఇంకా చల్లగా ఉండాలి, బాగా పెరగాలి, అండ్ మంచి బుద్ధులు రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్కి ఏం కావాలో వాళ్ళు సార్థకం చేసుకోవాలి. అంటే ఏంటి, బేసిక్గా దిష్టి తీయడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఈ రోజు ఎందుకు తీస్తారు అంటే ఈ టైంలోనే మనకి రేగిపళ్ళు వస్తాయి. ఓకే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, బంతిపూలు కూడా వస్తాయి అన్నమాట. సో ఈ టైంలో చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే భోగిపళ్ళు అది మనకి ఒక ఫెస్టివల్ కింద, ఒక నియమం కింద అయిపోయిందనమాట. సో రేగిపళ్ళు ఆల్ సీజన్స్లో రావు మనకి. అంటే పిల్లలు అంటే మగ పిల్లలైనా భోగి పళ్ళు మగపిల్లలు, ఆడపిల్లలు ఎవరికైనా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా వస్తారు. నేనైతే నా కొడుక్కి 1 year కూడా కాలేదు, అప్పటికే పోసాను. ఓకే. సో అవన్నీ కూడా అంటే అవి గుర్తు కింద ఉండిపోతాయి. అదొకటి కాకుండా ఇప్పుడు పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, కరెక్ట్? ఇదివరకు, ఇప్పుడు చేస్తారు కాలంట్లా, కానీ ఇప్పుడు ఏంటంటే అది వేరే కైండ్ ఆఫ్ అల్లరి. ఇదివరకు వాళ్ళకి తెలియని అల్లరి, అందరితో పిల్లలతో ఆడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అందరితో ఆడుకోవడమే లేదు. సో ఏదైనా సరే మనం వీడియో గేమ్స్ ఆడదాం అంటారు. సో ఫిజికల్గా ఆడేది మనం చెప్తున్నాం. ఫిజికల్గా ఆడినప్పుడు ఏంటంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం ఒకరికి, అంటే తల్లిదండ్రులకు కానీ, సో పక్క వాళ్ళకి కానీ, ఇప్పుడు నేబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలందరితో, ఎందుకంటే ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉండేది. సో ఇలా ఒకళ్ళకొకళ్ళు పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ సంవత్సరం అంతా పొడుగునా ఉన్న కోపతాపాలు కూడా కొంచెం తగ్గిపోతాయి. ఓకే. సో బేసిక్గా ఏం చేస్తున్నాం, దిష్టి తీయడం కాకుండా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అనమాట. దాంతోపాటు ఏంటంటే మంచితనం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పోసినప్పుడు మనం ఏమో చెడుగా కోరుకోలేము కదా. ఎవరైనా సరే, ఎంత కోపం ఉన్నా సరే అది క్షణంలో వెళ్ళిపోతుంది. యాక్చువల్గా పిల్లల మీద కోపాలు ఉంటాయి, ఎందుకంటే నా పిల్లాడిని కొట్టాడు, నా పిల్లని కొట్టుకోవడం అనేది కామన్ అది. సో అప్పుడు ఏంటంటే ఆ క్షమాపణ చెప్పుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని ఎది చేయడం కానీ, పరామర్శడం కానీ, ఇవన్నీ ఏంటంటే బాగుంటుంది, ముందుకెళ్ళడానికి కూడా రిలేషన్షిప్ కూడా ముందుకెళ్తుందని ఇవన్నీ చేసేవాళ్ళు. అదొకటి కాకుండా ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. ఆ టైంలో తాంబూలం ఇవ్వాలి, తాంబూలం కూడా ఇస్తారు. సో ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తారు, కొంతమంది ఏంటి భోజనాలు కూడా పెడతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే శనగలు కూడా వేస్తారు దాంట్లో. శనగలు కూడా ఈ టైంలో బాగా పండుతాయి అని చెప్పి శనగలు కూడా వస్తాయి. ఇదేంటంటే రిలేషన్షిప్ ఉందన్నమాట మనకి సన్కిను వీటన్నిటికీ, పదార్థాలన్నిటికీ కూడా. అలాగే బెల్లం, నువ్వులు ఉండలు వేస్తారు. ఎందుకు వేస్తారు, ఈ టైంలో వస్తాయి. పుట్నాల పప్పు ఉండలు చేస్తారు, శనగపప్పు ఇలాంటివన్నీ వాడతారు, పూర్ణాలు ఇవన్నీ చేస్తారు. అదొకటి కాకుండా పొంగల్ చేసుకుంటారు. అంటే ఏంటి, చక్కెర పొంగల్ ఏంటి, మనకి పెసరపప్పుతో చేసుకుంటారు, శనగపప్పుతో కూడా చేసుకుంటారు. పప్పులన్నీ ఇప్పుడే కదా వస్తాయి, కొత్త సరుకు ఇప్పుడు వస్తుంది, కొత్త బెల్లం ఇప్పుడు వస్తుంది, షుగర్ కేన్ ఇప్పుడు వస్తుంది, కరెక్ట్? సో ఇవన్నీ ఏంటంటే నేచర్కి మనకి దగ్గర అవ్వడానికి, అంటే ఏంటి, గుర్తు చేసుకోవడానికి కూడా. అదొకటి కాకుండా ఈ సంవత్సరం అంతా పాపం మనకి పాడి పంటలు ఇచ్చినప్పటికీ అక్కడ క్యాటిల్ ఉంటుంది, లేకపోతే లైఫ్ స్టాక్ ఉంటుంది, ఆవులు, గేదెలు అనుకుందాం కాసేపు. సో అవన్నిటికి కూడా ఈరోజు రెస్ట్ అనేది ఇస్తారు, 3-4 days, కరెక్ట్? పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు? ఏదైనా మనకి లైఫ్లో మనని నిలబెట్టినప్పుడు, అంటే మనకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని చెప్పడానికి కూడా మనం సంక్రాంతి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒకటి కాకుండా చక్కెర పొంగల్ అని చెప్పి పొంగుతుంది. ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు నుంచి అనుకో, పొంగిస్తారు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, మొత్తం పొంగుతుంది బయటికి. ఓకే. ఎందుకని? ఇట్ ఈస్ బికాస్ లైఫ్ కూడా అలా ఉండాలి, నిండుగా ఉండాలి. ఏది కావాలంటే అది తెచ్చుకోవాలి, మనం లైఫ్లో సాధించాలి అని గుర్తు చేయడానికి ఆ పొంగల్ని కూడా మనం చేసుకోవడం. అంటే బయట పొంగిస్తాం ఎందుకని? ఇంకోటి, కొత్త బియ్యం అప్పుడే వస్తాయి. పెసరపప్పు అయినా, శనగపప్పు అయినా, బెల్లం అయినా, షుగర్ కేన్ నేను చెప్పినట్టు పంచదార అయినా అప్పుడు వస్తాయి. అంటే కొత్తగా ఏదైనా సరే, నువ్వు చూడు, ఏదైనా కొత్త చీర కట్టుకోవాలంటే ఉత్సాహం ఉంటుంది, పాత చీర అంటే అంత అనిపించదు. అందరికీ ఆడవాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నా. అలాగే కొత్త నగలు తెచ్చుకున్నప్పుడు వెంటనే వేసుకోవాలనిపిస్తుంది, పాత నగల మీద అంత ఉండదు. సో ఉంటుంది, లేదని కదా, అది కూడా మందే. సో బట్ ఏంటంటే కొత్తగా ఏదైనా తెచ్చుకున్నప్పుడు, ఏదైనా కొత్తదనం చూసినప్పుడు మనకి ఏంటంటే ఉత్సాహం వస్తుంది, మనం చేసుకోవాలి, చెయ్యాలి, ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేసుకోవడం, ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం కానీ ఇవన్నిటికీ ఏంటంటే ఆస్ట్రాలజీకి సంబంధం ఉంది, అలాగే ప్రకృతికి సంబంధం ఉంది, రెండింటికి ఉన్నాయి. సీజనల్ ఇవన్నీ మనం చెప్పినట్టు. అదొకటి కాకుండా ఇప్పుడు సీజన్స్ మారుతున్నాయి,
మనకి చలి నుంచి మనం ఎండకి వెళ్తున్నాం. రాబోతుంది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఎండ ఉంటుంది, జాగ్రత్త పడమని. ఇది ఒకటి కాకుండా ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, మెడికల్లీ మనం చెప్పాలి అంటే మనకి వైటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది. అంటే బయటకు వెళ్ళడం మనం ఎక్కువ బయటకు వెళ్ళడం మనకి సన్లైట్ అంత ఉండదు. సో ఇదంతా ఏంటంటే అది పోయిన తర్వాత మనకి సన్ వచ్చినప్పుడు మన వైటమిన్ డి కూడా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ ఇన్ ద బాడీ. సో తప్పక ఏంటంటే ఇవన్నీ కూడాను అన్నిటికీ హ్యూమన్ లైఫ్ ఈజీ చేయడానికి ఒకటి, అండ్ ఆల్సో గుర్తు చేయడానికి మనం ఇవి చేసుకుంటాం. అండ్ ఆల్సో ఏంటంటే ఇవి గొబ్బమ్మలు పెట్టడం, ముగ్గులు వేయడం, కైట్ ఫెస్టివల్స్ చేసుకోవడం, గడపకి చక్కగా ఏంటంటే పసుపు కుంకాలు పెట్టుకోవడం, అండ్ ఆల్సో పేడ నీళ్ళు జలుపుని చేసుకుంటారు బయట, తెలుసు కదా. పేడ మళ్ళీ టర్మరిక్ అంటే పసుపు. ఏదైనా సరే మనకి ఇన్సెక్ట్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మనకి తెలియని వైరసెస్ ఇవన్నీ పోవడానికి, మన హెల్త్ బాగుండడానికి మనం ఇవి చేసుకుంటాం. అలాగే భోగి మంటలు రాత్రంతా కూర్చుంటారు కొంతమంది, అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని? బికాజ్ సంవత్సరం అంతా నేను పనిచేస్తా, కరెక్ట్. సో ఒకరోజు రెస్ట్ లేదని కాదు, జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఒకరోజు రెస్ట్ నేను అందరితో పాటు కలిసి ఉండి ఆనందంగా ఉండాలి అని. అంటే నైట్ అంతా మనం ఏం చేసామో చెప్పుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలని చెప్పి మనం అది కూడా మనం భోగి చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు వచ్చేది మనకి సంక్రాంతి నెక్స్ట్ డే. దాని తర్వాత మనకి కనుమ అందరికీ తెలుసు. బట్ ఏంటంటే సంక్రాంతి అనేది ఏంటంటే బేసిక్గా మనం చేసుకునేది పొంగల్ చేసుకుని, చక్కెర పొంగల్ చేసుకుని. కొంతమందికి ఆనమైతే ఏంటి బెల్లం వేసి చేసుకుంటారు, అండ్ ఆల్సో శనగపప్పు వేసి చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? శనగపప్పుని వేయించి కొంచెం దాంట్లో వేసి, ఇవన్నీ ఏంటి మళ్ళీ శనగపప్పు కనెక్షన్ టు సన్ గాడ్. ఓకే. సో ఏదైనా సరే మన సన్కి మనం ఏదైనా ప్రసాదం కింద పెట్టి మనం తింటున్నాం. అది ఎందుకు ప్రసాదం కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే డివినిటీ అనేది ఉంటుంది. సో డివినిటీతో పాటు మనం తిన్నాం అనుకో మనకి ఈజీగా అరుగుతుంది అని ఒంటికి పడుతుంది కూడా అని చెప్తూ ఉంటాం. అదొకటి. ఇంకోటి కొత్త బెల్లం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చాలా రుచిగా కూడా ఉంటుంది. అంటే మనం చేసుకున్న పొంగల్ ఇప్పుడు ఏముంది కుక్కర్లో వేస్తున్నాం. ఇదివరకు అందుకనే ఏంటంటే ఒక బిందెల్లో కానీ ఒక మడ్ పాట్లో కానీ చేసేవాళ్ళు, బయట మంట పెట్టి చేయడం, చిన్న కుంపటి పెట్టి చేయడం ఇలాంటివి చేసేవాళ్ళు. అప్పుడే పొంగుతుంది, కుక్కర్లో ఎలా పొంగుతుంది? పొంగదు. సో ఇలాంటివన్నీ. అండ్ ఆల్సో పాలు కూడా వేసి చేసుకుంటారు కదా, పొంగల్లో కూడా వేసుకోవచ్చు పాలు. అలాగే వెన్ పొంగల్ చేసుకోవడం. వెన్ పొంగల్ అంటే సాదా పొంగల్ మనం చెప్తూ ఉంటాము. ఇవన్నీ ఏంటి మనకి ప్రకృతి ఇచ్చింది, మనం తింటే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో కూడా మనం ఏంటంటే వెన్ పొంగల్లో అల్లం అది వేసుకుంటాం. అల్లం అది కూడా ఈ టైంలో హీట్ జనరేట్ చేయడానికి మనం తింటూ ఉంటాం. చెప్తూ ఉంటారు కదా ఈ సీజన్లో మనం తినాలి అల్లం, చాలా మంచిది అని చెప్పి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏదైనా సరే హెల్త్ రీత్యా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా ఎప్పటికైనా మన ఫెస్టివల్స్ మనం చూసామంటే కొంచెం పెద్ద ఎత్తుగానే చేస్తాం. పెద్ద ఎత్తు అంటే ఏంటి? నలుగురిని కలుపుకోవాలి అని. ఓకే. సో ఇప్పుడు పక్క వాళ్ళని కూడా కలుపుకుంటాం. అలాగే ఏంటి జంతికలు చేస్తారు, అరిసెలు చేస్తారు ఈ టైంలో. అరిసెలు కూడా ఏంటంటే మళ్ళీ సన్ గాడ్కి మళ్ళీ దగ్గర మళ్ళీ చెప్తూ ఉంటాం. అంతే బియ్య పిండితో పాటు బెల్లం వేసి చేసేది అరిసెలు మనకి తెలుసు. చలివిడి చేస్తారు. సో అన్నీ కదా మన బొబ్బట్లు అవి ఈ టైంలో అంత ఎక్కువ చేయరు నాకు తెలిసి. ఇవి మెయిన్ మనం చేసుకునేది. అంటే నువ్వులు ఉండలు ఇలాంటివి, మరమరాలు ఉండలు, ఇవన్నీ అంటే పాతకాల పనిగా ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కొనుక్కుంటున్నారు అనుకో, బట్ స్టిల్ ఇవన్నీ చేసుకోవడం, ఇంట్లో చేసుకుని తినడం అనేది మన చేత్తో మనం చేసుకుని తినడం, నలుగురికి పెట్టడం, నలుగురికి పంచిపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవడం అంటే ఏంటి ఇచ్చిపుచ్చుకోవడమే కదా. నేను ప్రకృతి నుంచి కొంచెం తీసుకుంటున్నా. అంటే నాకు ఇప్పుడు మొత్తం పంట చేతికి వచ్చింది, మళ్ళీ కొంతవరకు ప్రకృతికి ఇవ్వాలి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ నాకు సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి మళ్ళీ నేను పంట వేస్తాను. సింపుల్. సో ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో మళ్ళీ స్టార్ట్. సో దానికి మధ్యలో ఏంటి? రెస్ట్ పీరియడ్. సంక్రాంతి బేసికలీ ఈజ్ అ రెస్ట్ పీరియడ్ బికాస్ ఫార్మర్స్ వర్క్ వెరీ హార్డ్. అవును, అంతే కదా. సో ఈ టైంలో రెస్ట్ పీరియడ్. అట్ ద సేమ్ టైం ఈ రెస్టింగ్ పీరియడ్లో దాన్ని అమ్ముకోవడం కానీ లేకపోతే ఎలా చేయాలి ఇంట్లో ఇదివరకు నేను చూసేదాన్ని మా ఇళ్లలో కూడా ఏంటంటే ఒక రూమ్ ఉండేది, అన్నీ వేసి పెట్టేవాళ్ళు అనమాట. ధాన్యాలు కానీ ఆల్ ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ అన్నీ వేసి అక్కడ పెట్టేసి తలుపులు వేసుకుని బెల్లం కూడా ఎంత బాగుండేది అసలు, తినడానికి తినచ్చు అంత బాగుండేది. చింతపండు కొత్తది వస్తుంది ఈ టైంకి.
అన్నీ కొత్త వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి మనం ఇవన్నీ కలుపుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా ఈ టైంలో సన్ గాడ్కి ఎక్కువ మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే అర్ఘ్యం ఇవ్వడం కానీ లేకపోతే పూజ చేయడం, సూర్యభగవానుడికి పూజ చేయడం కానీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరి ఇష్టదైవం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు, నిత్య పూజలు చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. బట్ పసుపుకి గడపకి పసుపు రాయడం కానీ, కుంకుమ పెట్టుకోవడం కానీ, అలాగే బయట గొబ్బమ్మలు పెట్టుకోవడం కానీ, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం కానీ ఆన్మైతి కింద వస్తుంది. ఒకటి కాకుండా పెద్ద కాంపిటీషన్స్ అవుతాయి, ముగ్గుల కాంపిటీషన్స్, ముగ్గులు పోటీలు జరుగుతాయి, అవి జరుగుతూ ఉంటాయి. మనకి విలేజెస్లో మనం చూసామంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవారు, అంటే వాకిళ్ళు పెద్ద ఉండేవి. ఇప్పుడు ఫ్లాట్లో ఉంటే వాకిళ్ళే లేదు కదా ఇప్పుడు. సో జనరల్గా ఎందుకంటే బయటకు వెళ్ళి ఇప్పుడు కాంపిటీషన్ చేసుకుని దాంట్లో విన్ అయ్యి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదొకటి కాకుండా కైట్ ఫెస్టివల్ అసలు ఏంటి అనేది ఆలోచిస్తే కనుక వెరీ సింపుల్. అగైన్ అంటే ఏంటి, మన ప్రకృతికి మనం దగ్గర అవుతున్నాం. అంటే ఏంటి, బయటకు వస్తాం ఇప్పుడు. అంటే ఇప్పటివరకు చలి వరకు లోపలే ఉండాలి, అంటే తొందరగా సన్లైట్ వెళ్ళిపోతే మనం ఏంటంటే ఇంకా నైట్ అనుకుని ఇంట్లోనే అంటే ఇదివరకు కాలంలో చెప్దాం. సో ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ, అప్పుడు టీవీలో ఏమీ లేవు. సో బయటికి రావాలి అంటే కనుక తప్పక కైట్ ఫెస్టివల్. అంటే నెక్స్ట్ డే కైట్ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఫెస్టివల్ కానీ లేకపోతే కైట్స్ని ఫ్లై చేయడం కానీ చాలా సింపుల్ రీజన్ ఏంటంటే వైటమిన్ డి వస్తుంది సన్లో, మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఉంటుంది వాళ్ళకి. సో చాలా మటుకు ఏంటంటే లాంగ్ అంటే డేస్ విల్ బి లాంగ్ కనుక అది సన్లోనే వాళ్ళు ఆడుకోవడం అనేది జరిగేదన్నమాట. ఈ కాలంలో ఏంటంటే పతంగులు పెద్ద పెద్దవి పెట్టారు. ఇదివరకు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు, నేనే చేసేదాన్ని, నేను కూడా చేస్తుంది పతంగులు, వెరీ ఈజీ టు డూ. సో ఇవన్నీ చేసుకుని రాసుకుని మళ్ళీ థ్రెడ్స్ తెచ్చుకుని ఇవన్నీ చేసుకుని అదొక ఉత్సాహం, అదొక పండగ, అదొక కలయిక. సో ఫ్రెండ్స్తో కలవడం కానీ, ముందుకెళ్ళడం కానీ ఇలాంటివన్నీ జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడంటే ఇట్ హాస్ బికమ్ లైక్ ఇప్పుడు మేడలు వచ్చేస్తాయి. సో అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఎవరికైనా గొంతు కోసుకుంటుందో లేకపోతే పడిపోతారు, ఇలాంటివన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఇదివరకు అన్ని మేడలు ఉండేవి కాదు, అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది, నేలలు పెద్ద పెద్దగా కింద గ్రౌండ్లో ఉండేవి. అండ్ ఆల్సో ఏదైనా సరే మన విలేజ్ ఫెస్టివల్ అన్నప్పుడు నేలలో ఉండే చేసుకునేవాళ్ళం ఎక్కువ. సో జనరల్గా ఏంటంటే కైట్ ఫెస్టివల్ కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అగైన్ సన్లో ఎంజాయ్ చేయాలి. మనకి చలి వెళ్ళిపోయిన తర్వాత సన్లో ఉండి ఎంజాయ్ చేయాలి అని చెప్పడానికి అదొక స్టార్టింగ్ పాయింట్. ఇంకంతా సన్ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా అవుతూ వెళ్తుంది అని చెప్పడానికి అనమాట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి, మనకి కనుమ వస్తుంది. ఇంకా కనుమ అనేది ఏంటి, ఈ కాలంలో ఏంటి, సినిమాలకు వెళ్తున్నారు, అవును, నాన్ వెజ్ తినడం, మూవీస్కి వెళ్ళడం, తాగడం కూడా. సో ఎంజాయ్ చేయడం అంటే అదే. సో బట్ జనరల్గా కనుమ అనేది ఏంటంటే మనం ఇది రెస్ట్ పీరియడ్, ఈరోజు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనేది. అలాగే మనకి ఏంటంటే కోడి పందాలు, ఆవు పందాలు ఇలాంటివన్నీ మనకి విలేజెస్లో జరుగుతూ ఉంటాయి, చాలా ఫేమస్ కదా. సో ఇలా బెట్టింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా మనకి హెల్ప్ చేస్తాయి. సో మన జర్నీలో మనకి ఏంటంటే మనకి తోడుగా ఉన్నాయి, అంతే కదా. సో తోడుగా ఉన్నప్పుడు వాటికి థ్యాంక్ యూ చెప్పడానికి, మనం వాటికి రెస్ట్ ఇవ్వడానికి మనం చేసాం. మనకి కాదు రెస్ట్, మనకి ఎలాగో రెస్టే. సో దానికి ఏంటంటే ఈ కాలంలో కనుమ అని చెప్పేసి శుభ్రంగా ఆ రోజు మనకి సినిమాలు రిలీజ్ అవుతాయి, చక్కగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, వెళ్ళిపోవడం చేసుకోవడం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి లైఫ్ స్టాక్ కానీ ఇప్పుడు ఏం లేదు కదా, ఆవులు కానీ గేదెలు కానీ లేకపోతే కోళ్ళు కానీ లేకపోతే హార్సెస్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఫార్మ్ సిస్టమ్ అనేది పోయింది. ఇదంతా బేసిక్గా సంక్రాంతి మనం చూసామంటే మొత్తం ఫార్మింగ్ కమ్యూనిటీ ఇదే ఎక్కువ. అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు భోగిది అడిగావు కనుక, భోగిలో ఏంటంటే భోగి మంటల్లో ఇదివరకు ఇప్పుడు మనం కోత కోసిన తర్వాత మనకి మిగులుతుంది కొంత, అంటే గ్రెయిన్స్ తీసిన తర్వాత మిగులుతుంది. అదే ఇప్పుడు ఢిల్లీ వైపు అటువైపు హర్యానా వైపు ఏంటంటే ఒకరోజు చూసుకుని మొత్తం కాలుస్తారు, అది మనం వేయవలసి వస్తుంది కదా ఎక్కడో ఒక చోట. సో ఇది మళ్ళీ ప్రకృతికి వెళ్ళాలి అది. సో ఏంటంటే మనం పెట్టుకోలేము, అది చెత్త కింద వస్తుంది కదా, బికాస్ యూస్ఫుల్ కాదు. సో అది కూడా భోగి మంటల్లో వేస్తారు అనమాట. సో దాని మూలాన్ని యాక్చువల్గా ఒక పద్ధతి కింద వచ్చింది మనకు, ఎప్పటి నుంచో చేస్తున్న ఒక పద్ధతి కింద వచ్చింది. ఫెస్టివల్ ఎందుకు మనం చేసుకుంటాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఫెస్టివల్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పటికైనా సరే నలుగురిని కలుపుకుంటాం, కలయిక ఉంటుంది. అలాగే మనం ఒకరికి ఇచ్చినప్పుడు మనకి తిరిగి వస్తుంది, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఏదైనా సరే ప్రేమతో కలుపుకున్నప్పుడు, లేకపోతే
మనకి ఒకరికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మనం చేసినప్పుడు తప్పక మనకి తిరిగి వస్తుంది. అదొకటి కాకుండా చాలామంది చారిటీ చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే వికలాంగులకు కానీ లేకపోతే వృద్ధాశ్రమం కానీ వెళ్ళి వండి పెడితే కూడా చాలా మంచిది. ఈ టైంలో అన్నదానం చేయడం అనేది చాలా మంచిది అనమాట. కనుమ జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే రెస్ట్ పీరియడ్, ఈ 3 రోజులు కూడా రెస్ట్ పీరియడ్. కానీ భోగికి అంత ఇది ఉందన్నమాట. నేను అలాగే మనం చూసామంటే యాంటీసెప్టిక్, మనం ఎప్పటికైనా మనం పసుపు కానీ లేకపోతే ఒక ఆవు పేడ కానీ అది తీసుకుంటే కూడా అది యాంటీసెప్టిక్ కింద. ఇదివరకు మనకి లైజాల్స్, హార్పిక్స్ లేవు. ఓకే, అవును, లేవు కదా. సో ఏదైనా సరే న్యాచురల్గా ఉన్నది చేసేవాళ్ళు. సో అలాగా వచ్చిందనమాట. ఎప్పటికైనా సరే దాంట్లో ఉన్న కిరిమిలు అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం కానీ వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ పోవాలి అని చెప్పడానికి ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. అదొక పద్ధతి, క్లెన్లీనెస్ కూడా. సో అన్నీ కలుపుకొని మనకి పెద్దవాళ్ళు చెప్పాలి సనాతన ధర్మంలో. సో ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉంటుంది. సంక్రాంతికి మాత్రం అంటే సంక్రమణం, సన్ ఏమో మకరానికి వెళ్తున్నారు, అందుకనే మనం మకర సంక్రాంతి అంటాము. సో మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఉత్తరాయణ దిశ నార్త్ సైడ్, దక్షిణాయనం ఎండ్ అవుతుంది, ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుంది అది మాట్లాడుకోలేదు మనం. అంటే జనవరి 14th అవుతుంది. సో అది మాకు అంటే 2026లో సో ముందుకు వెళ్తుంది అనమాట. సో సన్ లేకపోతే మనకి ఇంకా లైఫ్ లేదు. సో తప్పక ఏంటంటే సన్ గాడ్కి ఎప్పటికైనా సరే ప్రేయర్ ఇచ్చుకోవడం. అంటే మనకి అన్నీ ఇస్తున్నాడు. అంటే ఏంటంటే చెట్లు ఉన్నాయి, చెట్లు కూడా బికాస్ ఆఫ్ సన్ లేకపోతే లేదు. క్లోరోఫిల్ అవ్వాలి అంటే మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే కనుక. సో ఇవన్నీ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ సన్ గాడ్. సో వీ హ్యావ్ టు థ్యాంక్. సో బేసికలీ థ్యాంకింగ్ ఫెస్టివల్. నాట్ ఓన్లీ దట్, అందరినీ కలుపుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం. అలాగే మనకి బౌంటీ ఆఫ్ ద నేచర్, మనకి అప్పుడు ఏది పంట మనకి చేతికి వస్తుందో, ఏవేవి కొత్తదనం ఉందో అవన్నీ ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి మనం సంక్రాంతి అనేది జరుపుకుంటాం. మేడం, ఇప్పుడు సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడ బిజీ ఉన్నారో వాళ్ళు పనులు ఆపుకొని వస్తుంటారు ఇంటికి. అలాగే కూతురు అల్లుళ్ళు ప్రత్యేకించి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అలాగే పెద్దలకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి, పోయడం కూడా చేస్తారు. ఇవన్నీ ఎందుకు సంక్రాంతి రోజే చేస్తారంటారు? నేను అన్నట్టు దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే బేసిక్గా మనకి కొత్త పంట వస్తుంది. సో ఏదైనా సరే మనకి ఎక్కువ ఉన్నప్పుడు షేర్ చేసుకోవడం అనేది, ఎక్కువ తక్కువ పక్కన పెడదాం, అది షేర్ చేసుకుంటే మనకి తిరిగి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు తిరిగి వస్తుంది అనేది మనకి. సో సంక్రాంతి రోజే చేస్తారు అంటే కొంతమంది ఏంటంటే మనం చూసామంటే నార్త్ ఇండియాలో దీపావళికి చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్మాయితీ అనేది ఉంటుంది. మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషలీ మనం చూసామంటే అందరూ సంక్రాంతికి వెళ్ళిపోతారు, మనకి సెలవు వెళ్ళిపోవాలి అంటే. అది రెస్ట్ పీరియడ్, నేను ఇందాక చెప్పినట్టు. ఓకే, అంటే రెస్ట్ పీరియడ్ ఇన్ ద సెన్స్ ఫార్మింగ్ కమ్యూనిటీకి రెస్ట్ పీరియడ్. సో అదేంటంటే మోడర్న్ ఓవర్ ద ఇయర్స్ ఏంటంటే మోడర్న్గా కూడా ఆ టైంకి 10 రోజులు సెలవులు తీసుకుని వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అందరికీ. ఎంజాయ్ చేయాలి ఆ టైంలో, అన్నీ దొరుకుతాయి మనకి, కళ్ళు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, కొత్తవి అన్నీ దొరుకుతాయి. సో తప్పక ఏంటంటే వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఆ 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం సన్ అప్పుడే వస్తూ ఉంటుంది కదా కొంచెం, అంటే మరీ స్ట్రాంగ్గా ఉండదు. సో ఇట్స్ వెరీ గుడ్. మనం బయట తిరగడం అనేది మంచిది. ప్రకృతి మనకి చెప్పినదే మనం చెప్తున్నాం అనమాట. సో బయట తిరగడం అనేది చాలా మంచిది, అంటే బయట సన్లో ఉండడం అనేది మంచిది. సో తప్పక వెళ్ళడం కానీ, అలాగే బయట చాలామంది ఏంటంటే పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు ఈ టైంలో. ఎందుకంటే చెట్ల కింద తినడం కానీ, నీడ దగ్గర పడుకోవడం కానీ ఇలాంటివన్నీ చాలా మంది చేస్తారు. అలాగే ఏంటి ధర్మక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఇదివరకు ఏముంది, ట్రైన్లు బస్సులు ఉండేవి కదా, ఎక్కడెక్కడో మాలమూరల్ గ్రామాల్లో అంతా మనకి టెంపుల్స్ ఉండేవి, అంటే ప్రాధాన్యం పొందిన టెంపుల్స్. సో వాళ్ళకి వెళ్ళడం కానీ, వెళ్ళి చూసుకోవడం కానీ, అలాగే అందరినీ కలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఊళ్ళకి వెళ్తారు, ఊళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కదా, బయట తిరగాలి, బయటకు వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ఉండేది ఇదివరకు. సో ఇప్పుడు ఏంటంటే సొంత వాళ్ళు అంటే మరీ దగ్గర వాళ్ళు తప్ప దూరం వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టలేదు ఎక్కువ నాకు తెలిసి. బట్ ఇదే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఇంటికి పిలిచి, అక్కడ అల్లుడు కూతుర్ని ఇంటికి పిలిచి, అంటే తల దీపావళి అంటే తమిళ్లో చెప్పడం అంటే ఫస్ట్ దీపావళి లాగా ఫస్ట్ సంక్రాంతి కూడా జరుపుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్తే అన్నీ ఇవ్వడం అంటే ఏంటి, కూతురు కాపురం బాగుండాలి అని ఇవ్వడం అంటే ఏంటి, మనకి లెట్స్ ఏ రైస్ కానీ, గ్రెయిన్స్ అనుకుందాం, గ్రెయిన్స్ కానీ లేకపోతే ఇంటి వస్తువులు కానీ, పండించినవి కానీ ఇవ్వడం అనేది ఆన్మాయితీ. దాంతోపాటు బట్టలు పెట్టేవాళ్ళు.
అండ్ ఆల్సో మనకి తరగతి తగ్గినట్టు వాళ్ళు ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగేది. ఇదివరకు ఇది ఎందుకు యాక్చువల్గా ఒక ఆచారం కింద ఉండింది అంటే ఫెస్టివల్కి వస్తూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఇంటికి, అంటే తల్లిదండ్రుల దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు బాగోగులు తెలుసుకోవడానికి. ఇదివరకు ఫోన్లు లేవు కదా, టెలిగ్రామ్ కూడా లేదు. లేదు. సో ఏదైనా సరే నడకన వెళ్ళాలి, లేకపోతే గుర్ర బండిలో వెళ్ళాలి, అంటే ఆవు బండిలో, అంటే అలాంటి టాంగాస్ అందాం కాసేపు, దాంట్లో వెళ్ళి తెలుసుకోవాలి. అంటే ప్రయాణానికి కూడా చాలా టైం పట్టేది. అంటే పని మానేసుకుని వెళ్ళవలసి వచ్చేది ఏదొచ్చినా కూడా. సో అలాగే ఏంటంటే కొత్తగా అత్తారింటికి పంపించిన పిల్లలకు కానీ వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళకి సత్కారం చేయడం కానీ, అంటే ఇచ్చిపుచ్చుకోవడం కానీ, అలాగే వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అక్కడ వదిలేయలేం కదా. సో అందుకోసమని ఆన్మైతే వచ్చిందంటే అందుకోసమే అనమాట. అలాగే ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం, కొత్త బట్టలు ధరించడం కానీ, కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ ఈ టైంలో జరిగేది. అంటే పండగలకే ఇదివరకు కొనుక్కునేవాళ్ళు. ఇది ఇప్పుడులాగా మనకి మాల్స్కి వెళ్ళి ఇదిగో ఈ టాప్ బాగుంది తీసుకుందాము, ఈ చీర బాగుంది తీసుకుందాం అలా ఉండేది కాదు. అది ప్రత్యేకంగా చేసేవాళ్ళు కనుక ఇవన్నీ ఒక ఆన్మాయితీ కింద, ఒక పద్ధతి కింద వస్తూ ఉండే. సో ఇదొకటి. అలాగే పెద్దవాళ్ళని గౌరవించాలి కనుక ఏదైనా సరే మన జనరేషన్స్, ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే జనరేషన్ అనేది ఎందుకు మనం 3 జనరేషన్స్ చూడాలి, ఇటు సైడ్ 3 జనరేషన్స్ చూడాలి, అటు సైడ్ 3 జనరేషన్స్ చూడాలని చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే అక్కడ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, ఓకే, వాళ్ళు లెట్స్ సే ఫాదర్ని ఇస్తే కానీ ఫాదర్ ఉన్నారు కనుక నేను పుట్టాను. అవును, కరెక్ట్. అలాగే మదర్ కూడా, మా మదర్ ఫాదర్ ఉంటేనే నేను పుట్టాను. సో ఇటు 3 జనరేషన్, అటు 3 జనరేషన్ని తప్పక గౌరవించాలి. అంటే వాళ్ళ డిజైర్ మూలానే నాకు భర్త అనేది వచ్చింది. కరెక్ట్. ఎవరికైనా అంతే, నా ఒక్కదానికి కాదు, ఎవరికైనా అంతే అది. సో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని గౌరవించాలి, తప్పదు. ఓకే, ఉండాలి, అది మనకే ఉండాలి, ఇంకోళ్ళు చెప్పక్కర్లేదు. సో ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు పిలిచి పెట్టడం అనేది ఆన్మైతి కింద వచ్చిందనమాట. అలాగే ఇదివరకు ఏంటంటే ఇంట్లోనే ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. కరెక్ట్. అవును, ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు చెప్పిన మాట విన్నా వినకపోయినా అది తర్వాత మాట్లాడుకుందాం. మనం ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తప్పక ఇంట్లో ఉన్న వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా. పెట్టాలి. నువ్వు కొనుక్కుంటున్నావు, నువ్వు వేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలి. వాళ్ళు లేకుండా నువ్వు లేవు కదా, యు నాట్ దేర్. అవును. సో తప్పక ఇవ్వాలి. వాళ్ళ ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నేను ఎలాగ ఇందాక సన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్తూ ఉన్నానో, తప్పక పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇదివరకు ఏంటంటే చాలామందికి, నేను చూసిన దానికి నేను చెప్తున్నాను, వాళ్ళకి డయాబెటీస్ లేకపోతే బీపీలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి కాదు. పాత జనరేషన్ నేను చూసేదాన్ని కదా, మై మదర్స్ మదర్ వీళ్ళందరినీ పెద్దగా అంత ఉండేది కాదు. ఓకే. సో స్వీట్స్ తినేవాళ్ళు ఆ టైంలో, కారాలు తినేవాళ్ళు, శుభ్రంగా తినేవాళ్ళు, అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడేముంది, ఏదన్నాక నాకు ఇది తింటే నా ఇన్ని ఎంత క్యాలరీ కౌంటింగ్ అంటే ఏంటి, నువ్వు ఎంజాయ్ చేయటలా. బేసిక్గా మన ఫెస్టివల్స్ ఎందుకు పెట్టాం, ఎందుకు ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క అంటే పదార్థం అనేది పెట్టాం, దానికి ఫ్రూట్స్ అనేది పెట్టారు. అంటే మన పెద్దలు పెట్టారు, నేను పెట్టలే, నువ్వు పెట్టలే, పక్క వాళ్ళు ఏం పెట్టలేదు. సో ఇవన్నీ ఒకటి ఆన్మాయితీగా వస్తున్న ఒకటే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎందుకు పెట్టారు అవన్నీ, ఆ సీజన్కి అవి తింటే ఒంటికి మంచిది అని చెప్పడానికి. ఓకే, అంతే కదా. ఎందుకు మళ్ళీ సమ్మర్లో పానకం ఇచ్చేవాళ్ళు, బెల్లం నీళ్ళు, దాంట్లో మిరియాల పొడి. కరెక్ట్. దానికి ఒక సైన్స్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు సైన్స్ ఏదో గీ తినమంటున్నారు, ఇదివరకు గీ తినకూడదు అన్నారు, ఏదో చెప్తూనే ఉంటారు. సైన్స్ ప్రూవ్ చేయలేనివి చాలా ఉన్నాయి మనకి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనకి పండింది మనకి తింటే మనకి ఎప్పటికైనా ఒంటికి పడుతుంది. అలాగే మనం చూసామంటే ఇప్పుడు పంజాబ్లో కానీ అటువైపు కూడా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు వీట్ బేస్, రైస్ బేస్ తక్కువ కదా, వాళ్ళు రైస్ కూడా అక్కడి నుంచి వస్తుంది, కానీ వీట్ ఎక్కువ తింటారు. వాళ్ళు చపాతీలు చేసుకుంటారు, పోలీలు చేసుకుంటారు. సో ఏ ప్రాంతంలో ఏది ఉందో దాన్ని బట్టి మనం చెప్పడం అనేది జరిగింది. అంటే పెద్దవాళ్ళు, మనం కాదు, పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో తప్పక ఏంటంటే మనం
ఏది ఎంజాయ్ చేస్తున్నామో పక్క వాళ్ళు కూడా అదే ఎంజాయ్ చేయాలి, అదే ఇవ్వాలి అనేది ఫస్ట్ ఉండాలి. అలాగే నీ దగ్గర ఉన్నది కొంతవరకు నువ్వు షేర్ చేసుకోవాలి అనేది ఉండాలి. అవును. అందుకని ఈ ఫెస్టివల్స్ అన్నీ వచ్చాయి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడం. నువ్వు ఒకరికి గౌరవం ఇస్తే నీకు కూడా గౌరవం వస్తుంది కదా, వస్తుంది. తప్పక. సో అలాగే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరికి ఇస్తే నీకు కూడా ఇస్తుంది, వాళ్ళు ఇస్తారు. అందుకని ఏంటి ఇదివరకు ఏంటంటే కాలనీస్ ఉండేవి, ఇళ్ళు అంటే సింగిల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి, పక్క వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు, చక్కెర పొంగల్ చేసి అలాగే పంపించేవాళ్ళు అందరూ. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా ఇప్పుడు దీవాళికి కానీ దానికి కానీ కప్పేసి పంపిస్తారు వాళ్ళు ఏదో ఒకటి. సో మనకి కొంచెం తక్కువ అయింది సౌత్ ఇండియాలో కానీ, బట్ అదొకటి ఉండింది. అలాగే పసుపు కుంకుమలు పెట్టడం. ఓకే. ఎందుకు పెట్టేవాళ్ళు అంటే నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. కరెక్ట్. సో నేను బాగుండాలి అన్నప్పుడు పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అవును. ఇట్ ఈస్ వైస్ వర్సా. సో ఇవన్నీ ఎందుకు పసుపు కుంకుమ ఇవ్వాలి అని చెప్పేవాడు, పద్ధతిగా చెప్పేవాడు. నువ్వు ఇందాక అన్నావు కదా ఇచ్చిపుచ్చు అంటే బట్టలు పెట్టేవాడు, పసుపు కుంకుమలు కూడా పెడతారు అందులో. అంటే నేను నా కుటుంబంతో, నా హస్బెండ్తో, నా పిల్లలతో నేను బాగుండాలి, అలాగే నువ్వు కూడా బాగుండాలి, అందుకని పెట్టావు. అదొకటి కాకుండా సంక్రాంతికి ప్రత్యేకంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం, భోగి పళ్ళు పోస్తారు, ఓకే. పిల్లలకు కూడా కొత్త బట్టలు కొంటారు. అప్పటికప్పుడు భోగి పళ్ళు పోసే ముందే కొత్త బట్టలు వేసి వాళ్ళని కూర్చోపెట్టి, అలాగే ఇప్పుడే పుట్టిన పిల్లలైతే సపోజ్ 2 years or 3 years అంటే లెట్స్ సే 0 to 3 years ఒళ్ళో కూర్చోపెట్టుకుని తల్లికి కూడా వేస్తారు భోగిపళ్ళు. దిష్టి తీసినట్టు అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్ ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేవాళ్ళు పిల్లలకి. అదే భోగిపళ్ళు పోసినప్పుడు బయట అంత శనగలతో పాటు చిల్లర కూడా ఉండేది. నేను చెప్పా కదా ఇదివరకు సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ కూడా వేసేవాళ్ళు. అది వేసినప్పుడు అది ఇంట్లో పనిచేసిన వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. ఈవెన్ నేను రూపీ కాయిన్స్ అవి వేసినప్పుడు కూడా ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం, వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? హ్యాపీగా ఉండడానికి. అట్ ద సేమ్ టైం మనకి నేచర్ ఏ బౌంటీ ఇచ్చిందో అవన్నీ ఆస్వాదించి ఇంకా ఎంజాయ్ చేయడానికి, సో లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మనం సంక్రాంతి కానీ ఎనీ ఫెస్టివల్, ఇండియన్ ఫెస్టివల్ ఫర్ దట్ మ్యాటర్ చేసుకుంటాం. అదొకటి కాకుండా కలెక్టివ్గా మనం ఇప్పుడు ఇలా చేసాము అంటే కనుక తప్పక ఏంటంటే కాస్మోస్లో కానీ లేకపోతే హయ్యర్ ఇంటెలిజెన్స్లో కానీ కొంతవరకు అందరిలో కూడా మనకి కొంతవరకు మార్పు వస్తుంది. అంటే మనం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక 10 మందికి ఇచ్చిపుచ్చుకున్నాం అనుకో, అది 11 వాళ్ళు కూడా చేస్తారు మనని చూసి. ఓకే. అంతే కదా. సో మనం ఇస్తున్నాము పక్క వాళ్ళు కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుంది, అది నేను చెప్తున్నాను. సో కలెక్టివ్ ఇంటెలిజెన్స్లో కొంతవరకు ఏంటంటే చేంజ్ అనేది వస్తుంది. కలెక్టివ్ ఇంటెలిజెన్స్ చేస్తే కనుక మిగతా వాళ్ళకి కూడా కొంతవరకు చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ కోపతాపాలు పిల్లల మీద కానీ కొట్టుకోవడాలు కానీ అందరూ మన పిల్లలు అనుకోవడం కానీ ఈ టైంలో ఏంటంటే కొంచెం ఆ ఆలోచన కానీ ఆ థాట్ కానీ ఎక్కువ అవుతుంది అనమాట. అదొకటి కాకుండా రెస్పెక్ట్ ఫర్ ద యానిమల్స్. వాట్ ఈస్ దట్? వాళ్ళు కూడా నేచరు మనలాగే లైఫ్ స్టాక్. సో ఎలాగ పాడి పంటలు అంటే మనకి పంటలు కూడా ఏంటంటే మనం ఒక యూనివర్స్ ఇస్తుందో లేకపోతే దేవుడు ఇచ్చినట్టే మనం భావిస్తాం ఎప్పుడు. అంటే ఫుడ్ అనేది కూడా బ్రహ్మణనే చెప్తాం, కరెక్ట్. సో ఫుడ్లోనే మనం ఉన్నాం, ఫుడ్లోకే మనం వెళ్తాం అని చెప్పేవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు. సో ఫుడ్ ఇస్ ఆల్సో లైక్ దట్ అనమాట. సో అలాంటి హార్వెస్ట్ ఫెస్టివల్కి మనం తప్పక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అది చేసిన హార్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఫార్మర్స్కి రెస్ట్ అనేది కావాలి. సో ఎంజాయ్మెంట్ కూడా కావాలి. లైఫ్ అనేది ఏంటి? ఇట్స్ నాట్ ఓన్లీ హార్డ్షిప్స్, ఇట్స్ ఆల్సో రెస్ట్ అండ్ ఎంజాయ్మెంట్. అందుకని మన ఫెస్టివల్స్ అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాయి. ఏదైనా సరే మన ఫెస్టివల్ మనం చూసాము అంటే ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ చూసాము అంటే ఒక మార్పు కోసమే మనం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? మంచిదనం తెచ్చుకోవడానికి, అలాగే మంచి థాట్స్ తెచ్చుకోవడానికి, పక్క వాళ్ళకి కూడా మంచి అవ్వాలి అని చెప్పడానికే మనం చూపిస్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక ఇది కూడా సంక్రాంతి కూడా అలాంటి ఒక ఫెస్టివలే. అండ్ ఆల్సో నేను తమిళనాడులో చాలా చూసాయి. అంటే ఎక్కువ మన దేవి టెంపుల్స్లో కుండలు పెట్టేసి దాన్ని మొత్తం అంతా పొంగిస్తారనమాట. దాన్ని పొంగలని గట్టిగా చేసుకుని చేస్తూ ఉంటారనమాట. చాలామంది అలాగే చాలామంది చేస్తూ ఉంటారు. అంటే మహిళలు బయటకు వచ్చేసేసి
చేస్తారనమాట ఆ రోజు. చూడ్డానికి కూడా కోలాహలంగా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు చేసిన దానికి, ఒక 10 మంది చేసిన దానికి, ఒక 100 మంది చేసిన దానికి తేడా ఉంటుంది. ఉంటుంది. సో అదేంటంటే ఒక ఫెస్టివ్ ఇది అట్మాస్ఫియర్ అనేది వస్తుంది మనకి. అదొకటి కాకుండా నేను తమిళనాడులో కోలాటం ఆడతారు. ఓకే. మనకి బృందావనంలో చేస్తారు కదా, ఇప్పుడు హోలీకి చేస్తూ ఉంటారు, కృష్ణాష్టమికి చేస్తూ ఉంటారు, ఈవెన్ ఫర్ దీపావళి దేడు. సో అవన్నీ కూడా చేసేవాళ్ళం అక్కడ. అదొకటి కాకుండా ఇది కూడా వేసేవాళ్ళు. అంటే అది కుండలో వేసి పైన కొట్టడం కృష్ణాష్టమికి చేస్తారు కదా, అది కూడా తమిళనాడులో చేస్తారు అన్నమాట. ఓకే. సో ప్రైజ్ ఇవ్వడం కానీ ఇలాంటివి. అలాగే మనం చేసినట్టు ఇప్పుడు ఫైట్స్ ఉన్నాయనుకో ఇప్పుడు, సో ఇలాగే ఏంటంటే జల్లికట్లు జరుగుతూ ఉంటే, అలాగే ఏంటంటే కోడి పందాలు, ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్, ఎంజాయ్ చేయడాలు, అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా. అవును. సో ఇవన్నీ జరగడం, అలాగే 10 మందితో చేరడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట.